వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా జనం తరలి వచ్చారు. బిల్డింగ్లు ఎక్కి మరీ ఆయన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఏ స్థాయిలో జనం వచ్చారో కూడా మనకి కనిపిస్తోంది. అయితే కాన్వాయ్ విషయంలో కూడా పోలీసుల కుట్ర మనకి కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన నేపథ్యంలో కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కొంతమంది కార్యకర్తలకి భారీగా గాయాలైన పరిస్థితి. అటువంటి ఒక కార్యకర్తని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్ దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకున్న పరిస్థితి. ఎందుకు లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది, ఏ స్థాయిలో కొట్టారో చూస్తున్నారా అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులని ప్రశ్నించారు. ఆయన కాన్వాయ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున రైతులు, ప్రజలు కాన్వాయ్ వెంట నడుచుకుంటూ కూడా ఆయన వెంట వస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. అయితే కాన్వాయ్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పరిమితికి మించి ఉన్నాయి, లేకపోతే కాన్వాయ్లో వెహికల్స్ని ఎక్కడికక్కడ ఆపేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఒక కాన్వాయ్లో ఒక వెహికల్ని ఆపి ముందుకు పంపిన దృశ్యాలు కూడా మనకి కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ భారీగా ఆంక్షలు విధించినప్పటికీ కూడా రైతులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు బంగారుపాళ్యం తరలి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీగా ఆంక్షలు విధించారు. జిల్లా స్థాయి నేతలకి, మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలకు కూడా పోలీసులు ఫోన్లు చేసి మరి ఈ పర్యటనకు వెళ్తే కేసులు పెడతాం అని బెదిరించారు. భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు పెట్టారు. ఎక్కడికక్కడ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా రైతులతో పాటు ప్రజలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీగా తరలి వచ్చారు. అయినప్పటికీ కూడా పర్యటనకి తరలి వచ్చిన తర్వాత కూడా వారందరినీ అడ్డుకునే ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతోంది. కాన్వాయ్ని ఆపుతున్నారు. కాన్వాయ్లో ఉన్న వెహికల్స్ ని ఆపి కొన్నింటిని మాత్రమే ముందుకు తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. స్వయంగా ఎస్పీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకు వచ్చి మీరు దిగడానికి వీల్లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. సొంత కార్యకర్తని పరామర్శిస్తాను అన్నా కూడా వెహికల్ ఎక్కి వెళ్ళిపోమ్మని ఎస్పీ చెప్పిన పరిస్థితి చూస్తున్నా. మామిడికాయల్ని తీసుకొచ్చారు చాలా మంది రైతులు. మాకు గిట్టుబాటు రావడం లేదు, వీటిని ఏం చేయాలో తెలియట్లేదు అని ఆ మామిడికాయల్ని తెచ్చి మరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపిస్తున్న విజువల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. మామిడి రైతుల ఆవేదన ఇదంతా కూడా. వారిని పరామర్శించడానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మామిడి యార్డుకు వెళ్తున్నారు. అయితే పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి. ఆయన సొంత సెక్యూరిటీ సిబ్బంది ఆపి కాన్వాయ్ని ముందుకు తీసుకెళ్లి ప్రయత్నం ప్రస్తుతం మనకి చేస్తున్నారు. స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ నుంచి పక్కకి జరగండి అంటూ కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం భారీగా మామిడిని రోడ్లపైనే రైతులు పోసేశారు. ప్రస్తుతం ఆ మామిడి పెద్ద ఎత్తున డంప్ చేసిన విజువల్ కూడా మనకు కనిపిస్తోంది. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని మాత్రమే కాదు, బంగారుపాళ్యంలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా చుట్టుపక్కల పూతలపట్టు కానివ్వండి, ఇటువైపు బంగారుపాళ్యం, కాణిపాకం ఇలాంటి అన్ని ప్రాంతాల దగ్గర కూడా ఇదే వాతావరణం. ఒక నెలగా ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే కనీసం ₹2 కిలో కూడా కొనుక్కోకపోతే మేము ఏం చేసుకోవాలని రైతులు ఈ విధంగా మామిడిని డంప్ చేస్తున్న పరిస్థితులు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మరొకసారి ఆ మామిడి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కూడా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం.
వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం పర్యటన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ మనకు కనబడుతోంది. చుట్టుపక్కల నియోజకవర్గ ప్రజలు, రైతులు అంతా ఆయన కాన్వాయ్ వెంట నడుచుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. చాలా మెల్లగా కాన్వాయ్ కదులుతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కాసేపటి క్రితం మనం కొన్ని విజువల్స్ ఆందోళన కలిగించిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం చంద్రగిరి నియోజకవర్గ యువజన విభాగం కార్యదర్శి తలకు గాయాలయ్యాయి. వైఎస్ఆర్సీపీ క్యాడర్ పైన, రైతులపైన పోలీసులు లాఠీచార్జ్ చేసిన నేపథ్యం. ఆ లాఠీచార్జ్ సందర్భంగానే ఆయనకు గాయాలయ్యాయి. ఆ కార్యకర్త తలకు బలమైన గాయం తగలడంతో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయంగా వచ్చి చెప్పారు పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారని. పోలీసుల్ని పైన ఆగ్రహం వ్యక్తం చేసిన దృశ్యాలు కూడా మనం చూసాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. బంగారుపాళ్యం వైపుగా ఆయన కాన్వాయ్ ప్రస్తుతం మనకు వెళ్తోంది. భారీగా కుట్రలు జరిగాయి. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, రైతులని బంగారుపాళ్యం వైపు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అయినప్పటికీ కూడా భారీగా రైతులు ఈ పర్యటనకు అటెండ్ అయ్యారు. అది గుంటూరు కావచ్చు, పొదిలి కావచ్చు, నెల్లూరు కావచ్చు, బంగారుపాళ్యం కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజల నుంచి, రైతుల నుంచి ఇదే రెస్పాన్స్ కనిపిస్తోంది. అయితే ఈ రెస్పాన్స్ కి కారణం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడా కూడా పంటలకి గిట్టుబాటు ధర కల్పించట్లేదు. ఆ ఆగ్రహం ప్రజల్లో కనబడుతోంది. తమ గోడు వినిపించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అధినేత కనిపిస్తున్నారు. అందుకే పెద్ద ఎత్తున తమ మద్దతును వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వీరంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి. ఆ కారణంగానే భారీగా రైతులు ఆయన పర్యటనకు అటెండ్ అవుతున్నారు. అయితే ఇది గమనించట్లేదు ప్రభుత్వం. ఈ పర్యటనలన్నింటినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. అటు గుంటూరు కావచ్చు, ప్రకాశం జిల్లా పొదిలి కావచ్చు, ఇప్పుడు బంగారుపాళ్యం పర్యటన కావచ్చు. రైతుల వైపు ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున రైతులు ఈ స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు మద్దతు తెలుపుతున్న పరిస్థితి. అందుకే ఏ స్థాయిలో అడ్డుకున్నా కూడా, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా కూడా, కంచెలు ఏర్పాటు చేసి రానివ్వకుండా చేసినా కూడా ఆ కంచెల్ని దాటుకుని మరి రైతులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు తరలి వస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూడొచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని కూడా చాలా మంది ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి.